మమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిచారు గురునాథం గారు? ఇక్కడ మీకు ఏర్పాట్లన్నీ బాగున్నాయో లేదో కనుక్కుందామని. మీరు చూడ్డానికి శనిగ్రహానికి షర్టు ప్యాంటు వేసినట్టున్నా గానీ మీ మనసు సూర్యగ్రహం కన్నా గొప్పదండి. కిచెన్ లో బొద్దింకల గొడవ, రూమ్ లో దోమల గోల భరించలేకపోతున్నాం. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ మిగలడం లేదు, మధ్యాహ్నం లంచ్ సరిపోవడం లేదండి. అసలు టోటల్ గా ఫుడ్డే సరిపోవట్లేదు సార్. బార్లో కూడా నేనేదో వెటకారంగా అడిగి తెలుసుకుందాం అనుకుంటే వరుసగా మీరిన్ని కంప్లైంట్లు చెప్తున్నారంటే ఇది మీ అత్తారిల్లు కాదు, ఆఫీస్. మీ గురించి ఆలోచించడం మానేసి కస్టమర్ దగ్గర నుంచి కంప్లైంట్ రాకుండా చూడండి. ఇలాగైతే కస్టమర్లు కూడా రారు. కన్వీనియంట్ గా లేకపోయినా కస్టమర్స్ ని ఎలా రప్పించాలో నాకు బాగా తెలుసు. అందుకే ప్రతి ఏడాది క్రిస్మస్ వేడుకలు మన రిసార్ట్స్ లో గ్రాండ్ గా జరుపుతాం. కస్టమర్స్ గిఫ్ట్ కూడా ఇస్తా. సార్ అప్పుడప్పుడు వచ్చే కస్టమర్లకైనా గిఫ్ట్లు కష్టపడి పనిచేసే మాకు లేవా? ఒరే ఎలుగుబంటి, నేను మాట్లాడేటప్పుడు మధ్యలో నువ్వు మాట్లాడితే నరకానికి టికెట్ వేస్తా, కావాలా? మీరే ఊళ్ళో ఉన్నారు, మళ్ళీ ఇంకో నరకం ఎందుకులేండి? ఈసారి మీరంతా కొత్త కదా, క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎక్కడ తేడా రాకూడదు. ఈ క్రిస్మస్ వేడుకలతో వైభవం పెరిగిపోవాలి. పెంచడమే కాదండి, మీరు ఊహించిన రేంజ్ కి పెంచేస్తామండి. దానికి మేము ఏం చేయాలో చెప్పండి. క్రిస్మస్ తాత గెటప్ లో కస్టమర్స్ ని ఎంటర్టైన్ చేయాలి. మీలో ఇద్దరిని క్రిస్మస్ తాతగా సెలెక్ట్ చేస్తాను. ఇద్దరులో ఎవరు బాగా కస్టమర్స్ ని సంతృప్తి పరుస్తారో. సంతృప్తి పరచడం ఏమిటండి? బల్లిగుడ్లు సంతృప్తి పరచడం అంటే ఆ సంతృప్తి పరచడం కాదు. కస్టమర్స్ ని ఎవరైతే బాగా ఎంటర్టైన్ చేస్తారో వాళ్ళిద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేసి వాళ్ళకి నేను స్పెషల్ గిఫ్ట్ ఇస్తాను. వాళ్ళ ప్లాన్ అర్థమైందిగా, మనం కూడా వెళ్ళి ప్లాన్ చేసుకుందాం. పద. ప్లాన్ నీకు అర్థమైందిగా జాకేల్? వాళ్ళ ప్లాన్ అర్థమైంది, మన ప్లాన్ ఏంటో ఇంకా చెప్పలేదుగా జానీ. ఇంకా చెప్పలేదు కదా. వాళ్ళు క్రిస్మస్ తాత గెటప్ లో కస్టమర్ కి గిఫ్ట్లు ఇస్తుంటే మనం వెళ్ళి ఆ గిఫ్ట్లు తెచ్చేసుకుందాం. అదేమన్నా ఆధార్ కార్డ్ జిరాక్సా అడగగానే గిఫ్ట్ ఇవ్వడానికి? అడిగి తెచ్చుకుంటే మనల్ని దొంగలనరా, బెగ్గర్స్ అంటారు. మరి దొంగలాగైతే దొరికిపోతాం కదా. దానికి నా దగ్గర ఐడియా ఉంది, ఫాలో మీ. నేనే ప్లాన్ కదా, కాస్త డిఫరెంట్ గా చెప్తామని ఇలా చెప్పు. మనం కూడా క్రిస్మస్ తాత గెటప్ లో వెళ్ళి మత్తు కలిపిన కేక్ ని ఆ కస్టమర్ చేత తినిపిద్దాం. కేక్ తిని పడిపోతే వాళ్ళు కస్టమర్స్ గిఫ్ట్ ఎలా ఇస్తారు? ఇక్కడ వాళ్ళు గిఫ్ట్లు ఇచ్చాకే మన కేకులు ఇద్దాం, సరేనా? తర్వాత వస్తున్నా, అక్కడికే వస్తున్నా. కస్టమర్ల కళ్ళు మూతపడ్డ తర్వాత వాళ్ళ గిఫ్ట్లు, నగలు, డబ్బు అన్ని కొట్టేస్తాం. ప్లాన్ లేదని తేడా వస్తే? సింపుల్ సింపుల్ సింపుల్. మూడా మొయ్, మన ఇద్దరం జంప్ అయిపోతాం, వాళ్ళలో ఒకడు బుక్ అయిపోతాడు, అంతే. సూపర్. నువ్వు కూడా కదా? నేను బాస్ కదా. అయితే ఓకే. సారీ. భద్రం వచ్చి చూపించే. ఏం చూపించమంటారు? ఏం చూపిస్తారా? ఏం చూపిస్తావా? క్రిస్మస్ తాత లాగా యాక్ట్ చేసి చూపించా. Dashing through the snow in a one horse open. ఏంట్రా ఏమైంది? ఏమిటండి ఇది? తెలుగు క్రిస్మస్ తాత ఆంగ్ల గేయం పాఠం ఏమిటి? ఏదైనా తెలుగు పాట పెట్టండి. పద్యాలు వచ్చా? ఎందుకు రావండి, బేసిక్ గా వచ్చు. శుక్లాం వరదరం విష్ణుం శశివరణం చతుర్భుజం ధ్యాయే ప్రసన్నవదనం. అది పద్యం కాదురా, శ్లోకం రా. అయినా శ్లోకం ఏంటి, డాన్స్ ఏంట్రా? ఒరే ఎలిబండి రా. ఏంటి సార్ చెప్పండి. ఏదో నువ్వు క్రిస్మస్ తాతలాగా యాక్ట్ చేసి చూపించు. సార్ మీరు సాంగ్ పెట్టండి, చేస్తాను. Jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. ఏంటి సార్ మంచి మూడ్ లో ఉన్నప్పుడు సాంగ్ ఆఫ్ చేస్తారు? అక్కడ ప్లే అవుతున్న సాంగ్ ఏంటి, నువ్వు వేస్తున్న వేరే స్టెప్ ఏంటి? ఏ సార్ ఆ సాంగ్ ఆ స్టెప్ వేయకూడదా? ఒరే నువ్వు క్రిస్మస్ తాతవరా, తెలుగు సినిమా హీరో కాదు. సరే ఎలా చేయాలో చెప్పండి. ఏంటి? అదే సార్ స్టెప్లు. ఒరే భారతీయుడు సినిమాలో కమలాసన్ ఏం చేస్తాడు? ఎలా చేస్తాడు? గిఫ్ట్ పట్టుకుని ఎలా నడుస్తాడు రా? ఓ దట్ వై ఆల్సో యు వాంట్ డాన్స్? ఓకే ఐ విల్ డూ ఇట్. చూడండి సరేనా? మట్ రోడ్ లో వాల్వా బస్ ఊగినట్టు. ఇప్పుడు నీ ముందు సనీ లియోన్ నిలబడితే నీ ఫేస్ ఎలా పెడతావు? వెరీ గుడ్. వంగని కరెంటు పోల్లా నడుస్తూ వాల్వా బస్ లా ఊగుతూ నవ్వుతూ ఈ మూడు కలిపితే ఓకే సార్.
through the snow in a one-horse open sleigh. O'er the fields we go, laughing all the way. Bells on bobtail ring. క్రిస్మస్ తాత క్యారెక్టర్ చేయడం చాలా కష్టంగా ఉంది జానీ. What fun it డాన్స్ చేయలేని వాడు హీరో, ఫైట్స్ చేయలేని వాడు విలన్ కాలేడ్ జాకెల్. నడుం విరిగినా మెడ వంగినా మనం ప్రాక్టీస్ చేయాల్సిందే. క్రిస్మస్ తాత గెటప్ వేయాల్సిందే. కమాన్ స్టార్ట్ డాన్స్. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. A day or two ago, I thought I'd take a ride. వండర్ఫుల్. నిన్ను కేకేని క్రిస్మస్ తాతగా సెలెక్ట్ చేశాను. మాకేదో గిఫ్ట్ ఇస్తున్నారు. ఏంటది? మీకు కాదు, మీలో ఒక్కరికి. ఓకే, నా పర్ఫార్మెన్స్ తో పిసికేస్తాను రాజా బాబు. నా పెర్ఫార్మెన్స్ తో నేను పిండేస్తాను. చూసుకుందామా? ఒరే, పిండేసి పిసికేసి ఆరాయడం కాదురా, క్రిస్మస్ తాతగా యాక్ట్ చేయండి. మీ ఇద్దరు క్రిస్మస్ తాతలాగా యాక్ట్ చేస్తూ మన కస్టమర్స్ అందరికి అంతులేని ఆనందాన్ని గురి చేయండి. కాల్ చేయమన్నట్టు చెప్పారండి బాబు. ఈ కామెడీ కస్టమర్స్ ముందు చేయి, ఒక్కడు మాత్రం ముందు చూసుకోండి. హలో, నేను చెప్పేది గడ్డం గురించి. మేము కూడా అదే అనుకున్నాం సార్. మా ఇద్దరు కూడా ఒక్కోటే ఉందిగా. మాత్రం కస్టమర్స్ ముందు ఊడిందనుకో, కస్టమర్స్ ఫీల్ పోతుంది, ఫీల్ దెబ్బతింటుంది. సార్ గడ్డంలో సారీ ఒక్క తెల్ల వెంట్రుక కూడా రాలకుండా చూసుకుంటా సార్. ఈ క్రిస్మస్ మన కస్టమర్స్ అందరికి జీవితాంతం గుర్తుండిపోవాలి. టెన్షన్ అక్కర్లేదండి. గుండెల మీద పాచిపోట్ల లైఫ్ లాంగ్ మర్చిపోకుండా చేస్తాం. మీలో ఎవరు ఎక్కువ మంది ఎక్కువ కస్టమర్స్ కి ఎంటర్టైన్ చేస్తారో వాళ్ళకి నేను ఒక గిఫ్ట్ ఇస్తాను. అందరికి స్పెషల్ ప్యాకేజ్ ఇస్తాం అన్నట్టుంది. ఈ గురునాథం ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. అవునండి, మీరు ఒక్కసారి సూట్ వేసుకుంటే 100 రోజులు అలాగే ఉంచుకుంటారంట. ఎంత పంచలేసావనుకో, నీ అగ్రిమెంట్ కి ఎక్స్టెన్షన్ ఉండదు. సారీ సార్. అది కాదు గురునాథం గారు, కప్పు ముందు చూపి చాడమంటే కసతో సెంచరీలు కొడతాం. అలాగే గిఫ్ట్ ముందు చూపించి ఎంకరేజ్ చేస్తే అందరికి నిజమైన క్రిస్మస్ తాత వచ్చాడనేలాగా ఎంటర్టైన్మెంట్ చేస్తాం. మీలో ఎవరు బాగా ఎంటర్టైన్ చేస్తే వాళ్ళకి ఈ డైమండ్ రింగ్ నేనే స్వయంగా పెడతాను. ఒరే పల్లికుటి ఎదవా, వేలుకురా. రాజాగారు నా వేలుకు వచ్చేస్తుంది. అయ్యో కేకే గారు, వజ్రం ఏ వేలికి పడితే ఆ వేలికి పెట్టకూడదండి. తేడా వస్తే డైమండ్ గుండు చేస్తది. డైమండ్ వస్తుందంటే గుండెకేటి దేనికైనా రెడీ. డైమండ్ ఇదని ఫిక్స్ అయిపోయాను. అది కల్లో కూడా జరగదు. బొడ్డు రాజా ఇక్కడ సోలో పెర్ఫార్మెన్స్ కైనా, స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ కైనా, లైవ్ అయినా, రికార్డింగ్ అయినా ఎర్రగా తీసేస్తాను. రింగ్ నాదవుతుంది, బొంగు నీకు మిగులుతుంది. చూసుకున్నావా? ఇదిగో నా ఒంటి మీద ఉన్న మూట మీద, నా నోటి మీద ఉన్న మాట మీద ఎవరికైతే నమ్మకం ఉంటుందో వాళ్ళు నాతో రండి. నేను వస్తున్నానండి. రండి చూసుకుందాం. ఎలానే నా వెనకాల మహిళా శక్తి ఉంది. గెలుపు నాదే. రండి లేడీస్, మన కామెడీతో కస్టమర్లు చంపేద్దాం. పదండి. మిస్టర్ జాకిల్, నేను వాళ్ళతో పాటు వెళ్ళి నా పని చేసుకుంటాను. నువ్వు నన్ను దూరం నుంచి ఫాలో అవ్వు, ఓకేనా? ఓకే జానీ. ఎవరు కావాలమ్మా? మెరీ క్రిస్మస్, మెరీ 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 క్రిస్మస్, మెరీ క్రిస్మస్. ఏమండి, క్రిస్మస్ తాత వచ్చారు. ఏంటమ్మా, ఏం కావాలి? మాకు మీ కళ్ళల్లో ఆనందం కావాలి. రండి సార్, రండి 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 రండి. రండి రండి రండి. క్రిస్మస్ తాత ఈ జంటని సంతోషపెట్టు. నువ్వు పాటెట్టు. Jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Jingle bells, jingle all the way. Oh, మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఆ యేసయ్యే నన్ను మీ దగ్గరికి పంపాడు. ఎందుకు పంపాడు? మీకు ఆనందమును అందించుటకు పరలోకమును నా ప్రభువు భూలోకమునకు బహుమతులు పంపి ఉన్నాడు. గిఫ్ట్. ఈ గిఫ్ట్ రేట్ ఎంత? పిచ్చి గొర్రెల కాపరి, ప్రభు కరుణ కాసులతో కొనగలిగేది కాదు. క్రిస్మస్ తాత ఏంటో చెప్పమ్మా. ప్రతి సంవత్సరం ఇలాగే గిఫ్ట్లు ఇస్తారా? మీరు ప్రతి సంవత్సరం ఇక్కడికే వస్తే మీకు గిఫ్ట్స్ ఇస్తాం. పరలోకమున ఉన్న ఆ ప్రభువు నామాన్ని ధ్యానించుడి. మీకు బహుమతులతో పాటు కొత్త నోట్లు కూడా గుట్టలు కట్టలుగా వచ్చి మీ మీద పడిపోవు. థ్యాంక్స్ తాత. ఒక సెల్ఫీ ఇవ్వు. ఓ యే, స్మైల్. టేక్ దిస్.
ఆమేన్. ఆమేన్. మా తాత మీకు నచ్చితే మా మేనేజర్ కి హ్యాపీ అని ఒక మెసేజ్ పెట్టండి. బాయ్ పదండి. Jingle bells, jingle all the way. ఆత్మలారా, పవిత్ర ఆత్మలారా, మీకోసం క్రిస్మస్ తాత వచ్చి ఉన్నాడు. అదేంటి ఇప్పుడే ఒక తాత వచ్చి వెళ్ళాడుగా? మీరు ఊరుకోండి. ఈ తాత కూడా ఏదో గిఫ్ట్ ఇవ్వటానికి వచ్చుంటాడు. ఆ తాత వచ్చినట్టు చెప్పకండి. ఈ తాత గిఫ్ట్ ఇవ్వడు. పరిశుద్ధాత్మతో ప్రభు పరిశుభ్రమైన బహుమతి పంపి ఉన్నాడు. రండి రండి రండి. తీసుకోండి. ఏంటిది? కేకు. ఇందాకొచ్చిన తాత గిఫ్ట్ ఇచ్చాడు. అందుకే ఈ తాత కేక్ ఇస్తున్నాడు. తీసుకోండి. నోటిని తీపి చేసుకోండి. పరలోక రాజ్యంలో చేరుకోండి. హల్లెలూయా. హల్లెలూయా. తీసుకోండి. బాగుంది. మొత్తం తినండి, ఇంకా బాగుంటుంది. ఎవరు? యారా కేకే, నాతో పోటీ అంటే నా చుట్టూ గానిగెద్దులా తిరిగి నా కస్టమర్ లాగేసుకోవడం కాదు. మళ్ళీ నా వెనకాల గాని ముందు గాని కనపడ్డావంటే గురునాథానికి చెప్పి నీ డ్రెస్ పీకించేస్తాను. ఎక్కడి నుంచే జింగిల్ బెల్ జింగిల్ బెల్ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్. భద్ర గారు ఈ గడ్డం ఏంటండి ఒకటే దురద పెడుతుంది. ఈ గడ్డాన్ని ఎంతమంది వాడారో మరి. మీరు ఇలా గోక్కుంటూ కూర్చుంటే అవతల రాజావారు అన్ని రూములు చక్క పెట్టేసి ఆ వజ్ర పుంగరం కొట్టేయడం ఖాయమండి. నిజమేనండి భద్రం గారు, గోక్కుంటేనైనా కస్టమర్ ని సాటిస్ఫై చేయాలి. పదండి. అబ్బా అయ్య బాబోయ్, సైలెంట్ గా ఉండి చాలా తెలివిగా తప్పించుకున్నాను. లేదంటే మొదటి దొంగతనానికి దొరికిపోయి ఉండవని. అమ్మో, సెకండ్ దొంగతనం చాలా జాగ్రత్తగా చేయాలి. నా ఏరియాలోకి మీరెందుకు వచ్చారు? నోట్లో బెల్లం ముక్కున్నట్టు మాట్లాడరేమిటండి? మేనేజర్ మన ఏరియాలు చేంజ్ చేశాడు, మీరు అటువైపు వెళ్ళండి. ఇది రాజా గొంతులా అయితే గొంతేటి తేడాగా ఉంది. పాటలు పాడి 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 గొంతు మారిపోయింది. గంధపు చెక్క మింగినా గానీ గాడిద గొంతు మారదండి. తాత గిటప్లో పాటలు పాడితే గొంతే కాదు బాడీ లాంగ్వేజ్ కూడా మారుతుంది. కావాలంటే ఒకసారి ట్రై చేయండి. వద్దులేండి, నేనా గీతాలు ఆలపించలేను. మీరు డైమండ్ రింగ్ కోసం బాగా సీరియస్ గా ట్రై చేస్తున్నారేమో. మీరు ఎన్ని పాటలు పాడినా ఎన్ని డాన్సులు చేసినా గెలిచేది నేనే, రింగు నాదే. ఇప్పుడు డైమండ్ రింగ్ ఎవరి దగ్గర ఉంది? మేనేజర్ గురునాథన్ దగ్గర ఉంది. అయితే అది నీది కాదు, నాది. అంత పక్కాగా ఎలా చెప్పగలవు? పైన ప్రభు ఆజ్ఞ జరిగిపోయినది. సమయం లేదు మిత్రమా. శరణమా రణమా. రణమే మిత్రమా. రాంగ్ రూట్ లో వెళ్ళినా సరే ఈ రాజాని తొక్కేద్దాం. రికార్డింగ్ డాన్సులు చేసినా కస్టమర్ ని పట్టేద్దాం. వెళ్ళిపోండి వెళ్ళిపోండి, మీరిద్దరు గుద్దేసుకోండి, నేను డైమండ్ రింగ్ దొబ్బేసుకుంటాను. మేరీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్. నేను లోపలికి రావచ్చా? దేనికి? క్రిస్మస్ తాతని కదా, మీకోసం బహుమతులు తెచ్చాను. ఫ్రీనా? అన్ని ఫ్రీనే. ముందు ఈ కేక్ తినండి. తీసుకోండి. తినండి. గిఫ్ట్ చేయండి, గిఫ్ట్ చేయండి. కంగారు గొర్రె, ఎగబడిపోకు, పడిపోతావు. ఇప్పుడు నేను డాన్స్ చేస్తాను. భక్తి మత్తులో మీరు పరలోకానికి వెళ్తారు.
అక్కడ మీరు ప్రభువుని డైరెక్ట్ గా ఏ గిఫ్ట్ కావాలో అడగొచ్చు, ఆయనే మీకు ఇస్తారు. మేరీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్, మేరీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్, మేరీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్, మేరీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్. ఇంత గట్టిగా పెట్టావేంటి? అదేంటిది, నీకు మత్తెక్కలేదా? నా 10వ ఏట నుంచే వాటర్ బదులు ముందు అవుతున్నా. నాది ఆల్కహాల్ బాడీ, నాకు మొత్తం ఎక్కువసేపు పనిచేయదు. రేయ్, నీకు పరలోక బంధున్న ప్రభు గిఫ్ట్ పంపించాడు రా. రే ఆగరా, నేను చంపు. ఆగరా. రాజా ఏమొచ్చి ఇక్కడున్నాడు, వాడెవడేమొచ్చి అక్కడున్నాడు. ఏటి కన్ఫ్యూజన్? రేయ్ ఆగరా, ఆగు. రేయ్ అక్కడ నుంచి క్రిస్మస్ తాత పరిగెట్టుకుంటూ వస్తున్నాడండి. నాకు అర్థమైంది భద్ర, మనకి డైమండ్ రింగ్ ఇవ్వాల్సి వస్తుందని ఆ మేనేజర్ గురునాథం వాడి మనిషిని ఒకరిని రంగంలో దింపాడు. బినామీ క్రిస్మస్ తాతను రంగంలోకి దింపాడా? ఏమిటండి అరాచకం? మేనేజర్ పంపించిన మనిషి అయితే వాడు వెనకాల దొంగ దొంగ అని జనం ఎందుకు పరిగెడుతున్నారు ఏంటి? రేయ్ ఆగు. రే ఆగరా, ఏం చేశాడు సార్ వాడు? మా బంగారు వద్ద దొబ్బేశాడు. నేను తప్పించుకోవాలంటే వీళ్ళని నిరికించాలి. ఆగరా, ఆగు. రేయ్ ఆగు, ఆగరా. ఈ తాతగాడు ఇటే వస్తున్నాడండి. రాని గట్టిగా పట్టుకొని అడిగేద్దా. అమ్మా అయ్యా అమ్మా అయ్యా. రేయ్ ఆగు. రేయ్ ఆగరా. ఎరా దొంగతనం చేసింది కాక ఎంత ధైర్యంగా ఎదురుకుండా నిలబడ్డావురా? దొంగతనం అంటున్నారు, ఎవరు చేశారు దొంగతనం? ధైర్యం అంటే మనం మర్చిపోయలే కొడదానండి. దరిద్రుడు దొరకకుండానే పోయాడు. అమ్మా అయ్యా బతకండి రారే. కేకే గారు ఏడియట్ చూపెట్. నేనేం చెప్పాను, మీరేం చేశారు? కస్టమర్స్ మనసు దోచుకోమంటే మీరు వాళ్ళ దగ్గర ఉన్న బంగారాన్ని దొబ్బేస్తారా? మీరు మనుషులా, మెకానిక్ సెట్ లో అమ్మాయిస్తారు కార్లా? మీరు చెప్పేది వినండి. మీరు చెప్పేది విన్నా, నేనేం గుడిలో అరికత వింటున్నానా? మీరంటే అరికది వినట్లేదండి. వాళ్ళేం చేస్తున్నారు, ఫ్రీగా గిఫ్ట్ ఇస్తారంటే తీసుకోవడమేనా? ఏ గడ్డ వెనకాల ఏ దొంగ మొక్కుందో చూడకుండా వచ్చి మోసం చేసింది కాక క్లాస్ పీకుతావేంట్రా? ముద్దు పచ్చలాడిని పసిపిల్లోడిని ముద్దు ముచ్చటి కూడా తెలియని అమాయక యువకుడిని బండపచ్చని కుమ్మినట్టు కుమ్మేసి తాత గడ్డలో ఉన్నాన్ని తాట తీసేసి చివరికి పెళ్లి కూడా కాకుండా చేసినట్టుకున్నారు. నా దగ్గర సింగిల్ మిస్టేక్ జరిగినా సింపతి ఉండదు. వీళ్ళని పోలీసులకు అప్పగించండి, లేదా మాకు పర్మిషన్ ఇవ్వండి. దేనికి? మరో రౌండ్ వేసుకోవడం. అమ్మో చూసారా గురునాథం గారు, ఆ ప్రభు ప్రేమను చూపించమని గిఫ్ట్లు ఇస్తే వీళ్ళు ఎంత పైశాసికంగా మాట్లాడుతున్నారు. ఆయన మమ్మల్ని ఎందుకు అంటారండి? దొంగతనం చేస్తే మేం కాదు, మీరు ఇంకో కిష్టమత్ తాతను పంపారు కదా, ఆడు చేసి ఉంటాడు. ఇంకొకడా? వాడెవడు? నేనెవరిని పంపలేదే. వాడెవడో దొంగ అయి ఉంటా. నేనుండగా ఈ రిసార్ట్ లో మరో దొంగ ఉండడానికి వీల్లేదు. వెళ్ళండి, వెళ్ళి వెతికి పట్టుకురండి. విన్నావా, దొరికితే నీ బతుకు లారీ కింద పడిన కేకులు అయిపోతుంది. నేను ఈ డ్రెస్ లో ఉన్నంత వరకు వాళ్ళని పట్టుకోలేరు. ఇప్పుడు నేను వాళ్ళతో ఇలా ఆడుకుంటాను చూడు. ఫాలో మీ. కేకే గారు, దొంగ వెదవకి తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయండి. వాడిని పట్టుకొని కొట్టడం కన్నా కొట్టి పట్టుకుంటే మన పని సులువు అవుతుందండి. అద్భుతమైన ఐడియా చెప్పారు. పదండి వాడిని కుమ్మేద్దాం. తింగరి కోతులారా, వస్తున్నారా? రండి రండి. రేయ్ ఇప్పుడు చూడు.
వాడే దొంగని మీరు ఎలా చెప్తారు? పూల శంఖ ఆపరేషన్ జరిగిన వాళ్ళ అడుగులు అడుగేసుకుంటూ నడుస్తున్నాడు, వాడేనండి దొంగ. భద్రం గారు మీరు చాలా షాప్ అండి. థ్యాంక్ యూ అండి. పదండి వారి సంగతి చూద్దాం. ఆగండి, ఈడి వల్ల నేను ఎన్ని దెబ్బలు తిన్నాను తెలుసా? ఈ రోజు ఈడి బ్యాగ్ బద్దలైపోయి. ఆగండి కేకే గారు, ఎలాగో అని కొడతాం కదా. రాజాబాబు నువ్వా? అమ్మ కడుపులు మాడ అరుస్తుంటే ఏర్పడలేదంటారా మీకు? అంటే మీరు వాయిస్ మ్యాచ్ మాట్లాడుతున్నారేమో అనుకున్నా. నేనేమన్నా యాక్షన్ సినిమాకి టైపింగ్ చెప్తానంటారా? పోన్లేండి, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇంకో 2 దెబ్బలు తింటే షాట చిరిగిపోయాడురా బాబా. మనల్ని ఎంతగా కొట్టించిన ఆ దొంగని మనం పట్టుకోలేమా? బుద్ధుడు లాంటి మీ బుర్రల్ని బద్దలయ్యేలా చేసిన వాడిని మనం వదిలేస్తామా? ఆ క్వశ్చన్ నన్ను అడగకూడదురా, నేనేం చెప్పలేను. అంటే మిమ్మల్ని కొట్టిన బాధలోనా వాడిని ఎలా పట్టుకోలో మాకు ఐడియా రావట్లేదండి. మీరు కొట్టిన దెబ్బలకి జ్ఞానం నాటి చితికిపోయిందిరా బాబు. నా దగ్గర ఒక ఐడియా ఉంది, చెప్పమంటారా? చెప్పు. నేను ఆడిన ఆటకి వాళ్ళలో వాళ్ళే కొట్టుకు చేస్తున్నారు. వాళ్ళు మన గురించి తెలుసుకునేలోగా మిగతా రూమ్స్ లో కస్టమర్స్ కి కేక్ తెప్పిద్దాం పద. ఎంత పెద్ద డోరు! అయ్య బాబాయ్, చాలా మంది ఉంటుంటారు, ఫుల్ గా వర్కౌట్ అవుతుంది. ఎవరు మీరు? నేను క్రీస్తు దూతను, క్రిస్మస్ తాతను. ఇద్దరు ఉన్నారా? చాలా మంది ఉన్నారు. మీరు తెచ్చిన గిఫ్ట్లన్నీ ఇక్కడే అయిపోతాయి. రండి, గిఫ్ట్స్ ఇవ్వండి. మేము ఇచ్చింది తీసుకోండి. రండి 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 రండి. మమ్మల్ని